మీ ప్రోగ్రామ్ జాయిన్ అయిన తర్వాత పోస్ట్ పోనింగ్ ఫస్ట్ మానేశాను. నెక్స్ట్ నా మీద అంటే నా హెల్త్ మీద తక్కువగా కాన్సన్ట్రేట్ చేసేదాన్ని, నా హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంది, అంటే సెల్ఫ్ లవింగ్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ ఏంటి అని అంటే మా అబ్బాయి గురించి కూడా మేనిఫెస్ట్ చేశాను. సో నేను లాస్ట్ టైం మీకు చెప్పాను మ్యామ్, అథ్లెటిక్స్ రీజనల్స్ లో సెలెక్ట్ అయ్యాడు. టుడే హీ వెంట్ ఫర్ ద రీజనల్ స్పోర్ట్స్ యాక్చువల్లీ. వావ్, సో కంగ్రాచులేషన్స్. దివ్య దీక్షిత, ఎస్ చెప్పమ్మా. యాక్చువల్లీ రజిత గారు, మీరు నా లైఫ్ ని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేశారంటే, లైక్ 1 month నుంచి మీరు సుమన్ టీవీలో ఇచ్చిన చాలా పాడ్కాస్ట్ లైక్ ఇచ్చారు కదా కొన్ని వీడియోస్, లైక్ మేనిఫెస్టేషన్ 21 days మేనిఫెస్టేషన్, లైక్ మనీ గురించి, యూనివర్స్ ఒక రోజు 2000 ఇస్తే అది కంప్లీట్ గా మీరు ఏం కొనుక్కుంటారో అది చేసేయండి. నెక్స్ట్ డే మళ్ళీ 2 + 2 4000 ఎంత అవునవును, డబుల్ అలాంటి యా. అదొకటి. మళ్ళీ వాటర్ మేనిఫెస్టేషన్, ఇవన్నీ నేను చేసుకుంటూ వచ్చాను. ఇంకా మీ మీద నాకు అపారమైన వాట్ వి కాల్ దట్ రెస్పెక్ట్ అండ్ అన్ని నిజమయ్యాయి నా లైఫ్ లో. అసలు ఎంత నేను పిచ్చ ఫ్యాన్ అయిపోయాను మీకు, నిజంగా ఫిదా అసలు. మీ వాయిస్, మీ కంటెంట్, ఓ మై గాడ్, ఇట్స్ సూపర్ మార్వెలస్. అండ్ మొన్న 48 hours మేనిఫెస్టేషన్ అయితే బిఫోర్ 24 hours లోనే నాకు అయిపోయింది. వావ్, యు ఆర్ సూపర్ మేనిఫెస్టర్. నిజంగా మీరు దేవత అయిపోయింది నా లైఫ్ లో. థ్యాంక్ యూ సో మచ్. లిటరల్ గా చెప్పాలి అంటే రజిత మేడం నైట్ రొటీన్ క్లాస్లో నేను జాయిన్ అయిన తర్వాత సో నేను అసలు ఎంత చేంజెస్ అంటే నన్ను నేను ఇన్నర్ సోల్ గుర్తుపట్టలేనంత సోల్ అయ్యాను. ఎందుకంటే ఇది నేనేనా అనిపిస్తుంది అన్నట్టు. అలివేలు గారు, మీకు హోపోనోపోనో వల్ల మీకు ఎలా అనిపించింది? అది హోపోనోపోనో సెషన్స్ వల్ల, హోపోనోపోనో సెషన్ వల్ల నిజంగా చెప్పాలంటే సయాటికా పెయిన్ నేను చాలా ఒక 2-3 years నుంచి ఫేస్ చేస్తున్నాను. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కానీ దానికి యోగా అవి చేసుకోమని చెప్పినారు. కానీ నాకు ఎంత యోగా అవి ఏవి చేసినా కానీ అసలు రిలీఫ్ అవ్వలేదు. మీరు అంటే జనరల్గా మనం ఒక దాన్ని నమ్మి మనం దాన్ని ముందరికి తీసుకెళ్ళినాం అనుకోండి, 100% హోపోనోపోనో చేసేటప్పుడు మనం సరెండర్ అయిపోవాలి అంతే. ఇంకా ఎస్ అన్నపూర్ణ, ఫస్ట్ అన్నపూర్ణ గారు 3x30 టెక్నిక్ చెప్పారు కదా. సో డూయింగ్ అంటే అప్పటి నుంచి చేస్తున్నాను. ఇప్పుడు దీపావళి టైం నుంచి నాకు అంటే కొన్ని బ్లాకేజెస్ ఉన్నాయి. అంటే బిజినెస్ కొంచెం నాకు కావాల్సినంత రావట్లేదు. యాక్చువల్ గా మంచి ఫేజ్ లోనే వెళ్తుంది, బట్ నా ప్రమోషన్ కి కావాల్సినంత వెళ్ళట్లేదు. నిన్న నైట్ ఏం చేశానంటే గట్టిగా అనుకున్నాను అనమాట, సరెండర్ చేశాను అనమాట యూనివర్స్ కి. నాకు తెలీదు, నువ్వే చూసుకో, ఇంకా నేనైతే ప్రయత్నం చేస్తున్నాను. ఏదో ఒక మెరాకిల్ జరగాలి, ఎక్కువ బిజినెస్ వచ్చే పర్సన్స్ రావాలి, నాకు ఏదో ఒక మెరాకిల్ అయితే జరగాలి, జరుగుతుందని నేను అనుకుంటున్నాను. నా పైన నాకు నమ్మకం ఉంది అనుకొని పడుకున్నాను మ్యామ్. మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, లాస్ట్ టైం ఒకతను తీసుకున్నాడు, చాలా బిగ్ అమౌంట్ ఆఫ్ కవరేజ్ తీసుకున్నాడు, 25 crores తీసుకున్నారు, 40 crores కావాలని చెప్పి మెసేజ్ వచ్చింది మ్యామ్. వావ్, కంగ్రాచులేషన్స్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ అన్నపూర్ణ. యు ఆర్ ఎ మేనిఫెస్టేషన్ క్వీన్. గుడ్ ఈవినింగ్. ఈరోజు నేను మేనిఫెస్టేషన్ చేస్తున్నాను ఇప్పటి నుంచి. మా November 1st నుంచి నాకు February నుంచి ఒక ప్లాట్ సేల్ చేసిన అమౌంట్ రాకున్నది. ఈ రోజు 2 lakhs అమౌంట్ వచ్చేసింది మేడం. వావ్, కంగ్రాచులేషన్స్. ఇవాళ ఒక గుడ్ న్యూస్ తర్వాత ఇంకొక గుడ్ న్యూస్, నాకే హ్యాపీగా ఉంది. అట్లాగే ఇంకో పర్సన్ కి మార్నింగ్ ఎమర్జెన్సీ అవసరం ఉండి ఫోన్ చేశాను, జస్ట్ 4 lakhs కావాలని. 5 lakhs కావాలని ఫోన్ చేస్తే 4 lakhs తెచ్చిచ్చారు, ఇచ్చిన ½ an hour లో మేడం. వావ్, సేమ్ డే రెండు ఒకటే అయినాయి మేడం. ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది మేడం. అండ్ ఎస్ శ్రావణి, గుడ్ ఈవినింగ్, చెప్పండి. అది నేను 11 పోర్టల్లో నేను మొన్న మీ క్లాస్ లో అటెండ్ అయ్యాను మ్యామ్. జస్ట్ మీరు చెప్పినవి ఏం చెప్పారో అవన్నీ నేను ఫాలో అవుతూ వచ్చాను. నాకు ఒకళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు నాకు తెలియకుండానే నా అకౌంట్ లో వేసేసారు. బట్ టుడే నేను మార్నింగ్ చెక్ చేసుకుంటే నా బ్యాలెన్స్ పెరిగిందనమాట. సో వాళ్ళు నాకు ఫోన్ చేసి కూడా ఇన్ఫార్మ్ చేయలేదు, బట్ వేశారు. నేను చాలా గ్రాటిట్యూడ్ గా ఉన్నాను మ్యామ్. మీ క్లాస్ లో దట్ ఈస్ ద సెకండ్ క్లాస్. మీరు చెప్పినవి యాజ్ ఇట్ ఈస్ గా ఏం ఎక్సర్సైజ్ చెప్పారు, కుబేర ముద్ర ప్లస్ వాటర్ కింద పెట్టి పేపర్ పెట్టి పడుకోమన్నారు, అది వాటర్ డ్రింక్ చేయమన్నారు. ఆ రోజు మీరు ఏం చెప్పారో అదే నా లైఫ్ లో ఒక బిగ్గెస్ట్ మిరాక్యులస్ డే. బట్ మేనిఫెస్టేషన్ మీద తీసుకోవాలని చెప్పి నేను సెర్చ్ చేస్తున్నప్పుడు అప్పుడు చూసాను మేడం ఇది, అంటే మీ బ్యాక్గ్రౌండ్. అప్పుడు నేను మీ సబ్స్క్రైబ్స్ లోకి వెళ్ళి డీటెయిల్ మొత్తం చూసినప్పుడు అప్పుడు నాకు అనిపించింది, ఓకే మీ దగ్గర ఎలా అయినా తీసుకోవాలని చెప్పని. నేను డైలీ పడుకునే ముందు అనుకునేవాను మేడం, ప్రామిస్ గానే. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను మేడం, నైట్ చూసాను అంటే మీ ఫ్రీ సెషన్ ఉందని చెప్పని.
నా ఫ్రెండ్స్ ఎంత మంది పాజిబుల్ అయితే ఈవెన్ 30+ వరకు నేను మిమ్మల్ని సజెస్ట్ చేశాను మేడం. వాళ్ళందరికీ కంపల్సరీ మీరు జాయిన్ అవ్వాలి, వన్స్ జాయిన్ అవ్వండి మీకు తెలుస్తుందని. ఇప్పుడు నా ఫ్రెండ్స్ అరౌండ్ మినిమం అనుకున్న 20+ ఉంటారు మేడం ఈ 350+ లో. Wow, so nice of you. Thank you so much, Sarvana, for your support and లేదు మేడం, very మీరు nice talking అంటే to you. మాకు ఇలాంటి అవేర్నెస్ ఇస్తున్నందుకు మేము మీకు చెప్పాలి మేడం. యాక్చువల్ గా తను ఏం చేసిందో నేను మర్చిపోయాను, అదంతా మళ్ళీ నాకు రీకలెక్ట్ చేశారు. ఇంకొకటి మా ఫాదర్ వాల్యూ తెలుసుకున్నాను ఈ రోజు. అంటే తను ఏం చేసినా చేయకపోయినా దట్ ఈస్ ద పర్సన్, నేను రావడానికి ఒక ముఖ్యమైన కారణం తనే అనేది. సో నా ఫ్రెండ్ చెప్తా ఉంటారు కానీ నేను అది రియలైజ్ చేయలేదు, బట్ ఈ రోజు రియలైజ్ చేశాను. ఇంకొకటి ఏమంటే నేను ఒక వ్యక్తిని అసలు డెస్ట్రాయ్ చేయాలని నా మైండ్ లో నుంచి తీసేయాలనుకున్నాను, అది ఈ రోజు నేను తీసేసాను. ఆ నెగటివిటీని కూడా నేను తీసేసాను, క్లియర్ అయింది. థ్యాంక్ యూ సో మచ్. Most welcome, Vasudha, and God bless you and more power to you, dear. So, Anusha garu, how was your experience? Ho'oponopono. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మ్యామ్, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అసలు అంటే నెవర్ ఎక్స్పీరియన్సింగ్ దిస్ టైప్ ఆఫ్ ఫీలింగ్. చాలా అంటే చాలా బాగుంది మేడం, అంటే చాలా రిలీఫ్ గా ఉంది. అంటే పేరెంట్స్ కి ఇలా ఈ విధంగా థ్యాంక్స్ చెప్పొచ్చు అన్నది అసలు తెలీదు. అంటే జస్ట్ అనుకుంటాం కానీ ఎప్పుడు అంటే ఇలా ఒక మెథడ్ ద్వారా మనం చెప్తామన్నది ఎవరు ఎక్స్పీరియన్స్ చేసి ఉండరు. పర్టికులర్ నేనైతే ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ చాలా అంటే చాలా బాగుంది మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Most welcome, Anusha. ఒక మదర్ తో ఒక ఫాదర్ తో మనం ఎట్లాగైతే జర్నీ చేస్తున్నామో మన రియల్ లైఫ్ లో, ఆ విధంగా జర్నీ చేస్తూ ఉన్నట్లు అనిపిస్తుంది. నేను ప్రతిభా మేడం తో కూడా ఒకసారి షేర్ చేసుకున్నాను. చాలా వండర్ఫుల్ గా జర్నీ అయితే సాగుతుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ మ్యామ్. ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పడానికి కొంచెం ఆగుదామని సస్పెన్స్ అని ఏం లేదు. మేడం తో 1-to-1 మీట్ రావాలని క్రిస్టల్ మెంబర్షిప్ పే చేసేటప్పుడే నేను మేనిఫెస్ట్ చేశాను. ఆ విషయం మ్యామ్ కూడా చెప్పాను. అయితే అదే రోజు నేను మ్యామ్ తో అన్నాను అనమాట, మేడం నేను యుఎస్ వీసాకి అప్లై చేస్తున్నాను అంటే ఖచ్చితంగా వస్తుంది మీకు, మీరు మేనిఫెస్ట్ చేయండి మీరా అన్నారు. నేను అలాగే బిలీఫ్ మేనిఫెస్టేషన్ చేశాను మ్యామ్, నాకు వచ్చింది. తొందరలో బాబు దగ్గరికి ఫ్లై అవుతున్నాను. Congratulations, I'm so happy for you. సో నా పేరు వచ్చేసి అవినాష్ రెడ్డి. సో నేను మ్యామ్ తో జర్నీ చేయబట్టి నియర్లీ ఒక 1 month నుంచి నేను జర్నీ చేస్తున్నాను. సో అందులో ఏంటంటే ఇంతకుముందు నాకు కొన్ని తెలియదు, అంటే లైక్ ఇప్పుడు మ్యామ్ చెప్పే విజువలైజేషన్ కావచ్చు, ఆర్ఎల్స్ మెడిటేషన్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇలాంటివి ఏం తెలియదు. బట్ ఒకసారి క్లాస్ అనేది జాయిన్ అయ్యాక అవన్నీ తెలిసింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఎప్పటికీ ఒక హ్యాబిట్ ఏమో ఇది పోతుందో పోదో అనే ఒక భయంతో చాలా ఫ్రమ్ మెనీ ఇయర్స్ నుంచి ఉండే. బట్ ఒక రీసెంట్లీ ఫ్రమ్ ఒక 1 week నుంచి ఆ హ్యాబిట్ ని మొత్తం చేంజ్ అయ్యాను. దట్ ఈస్ నథింగ్ బట్ డ్రింకింగ్. చెప్పండి లావణ్య గారు. చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను మ్యామ్. మీ క్లాసెస్ జాయిన్ అయిన తర్వాత నేను మేనిఫెస్టేషన్ వీటికి సంబంధించి క్లాసెస్ తర్వాత నేను కొన్ని మేనిఫెస్ట్ చేస్తున్నాను లాస్ట్ మంత్. అది ఫస్ట్ ఏంటంటే మా అబ్బాయికి తన ఆర్కిటెక్ట్ ఈ మధ్య రీసెంట్ గా రిలీవ్ అయ్యాడు. తనకి నేను ఎట్టి వర్సెస్ లో వైజాగ్ లోనే కావాలని, ఆర్కిటెక్చర్ యాక్చువల్లీ వైజాగ్ లో అంత లేదు స్కోప్, తనకి బెంగళూరు అండ్ ఢిల్లీలో వచ్చింది. కానీ నేను ఎట్టి వర్స్ లో వైజాగ్ లో కావాలి, ఎందుకంటే మేము 4 ఎప్పుడు ఫ్యామిలీ లేము ఒక దగ్గర అని చెప్పి చాలా చాలా మేనిఫెస్ట్ చేశా. ఎట్ ద సేమ్ టైం నేను కూడా మళ్ళీ జాబ్ లో ఆఫ్టర్ 13 years జాయిన్ అవ్వాలని కోరుకున్నా. ఇది ఎట్లా వచ్చిందో నాకు తెలియదు మేడం, యూనివర్స్ నుంచి నాకు ఎట్లా సెట్ అయిందో నాకు తెలియదు. తను ఓన్ గా ఒక కన్సల్టెన్సీ ఓపెన్ చేశాడు ఇక్కడ. అది Murli Garu came with a very great news. He's from US. So I'm so proud of you. Meere cheppandi, what is your big win? So I wanted to share with you all that I've been manifesting job of my dreams, and happy to share that I just this morning accepted a good job offer. 1 month lo start చేస్తున్నాను position. So really happy. And madam అన్నట్టు almost 3-4 months నుంచి పని చేస్తున్నాను, రోజు ఈవినింగ్స్ జాయిన్ అవుతున్నాను. అండ్ ఒకసారి బ్రేక్అవుట్ రూమ్ లో కూడా చెప్పాను దట్ వాట్ ఎవర్ మేడం ఇస్ టీచింగ్ ఇస్ ఆల్ వెరీ సైంటిఫిక్, వెరీ వెల్ ప్రూవెన్. నేను వేరే దగ్గర చదివింది ఇది అన్ని దేర్ ఆల్ వెరీ సిమిలర్ కాన్సెప్ట్స్, అండ్ ఇట్ జస్ట్ రీఇన్ఫోర్సెస్ దట్ దీస్ కాన్సెప్ట్స్ ఆర్ ఆల్ వ్యాలిడ్. దే డూ హ్యాపెన్. హ్యావ్ ట్రస్ట్ ఇన్ దెమ్. నాకు టైం పట్టింది, బట్ అనుకున్నట్టు నాకు కావాల్సిన పొజిషన్ స్పెసిఫిక్ గా నాకున్న డొమైన్ ఎక్స్పర్టీస్ ఏరియాలో వచ్చింది. సో వెరీ హ్యాపీ అబౌట్ దట్. అదే మ్యామ్, నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చి మళ్ళీ అడగడానికి నాతో కావట్లేదు అనే దాని గురించి నేను మేనిఫెస్ట్ చేసిన మ్యామ్. అది ఎందుకు కాదు అవుతుందని.
అయితే ఈ రోజు ఒక 4200 రూపీస్ వసూలు చేసినాను మేడం నాకు రావాల్సినవి. సూపర్, దిస్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సూపర్ అండి, వెరీ నైస్. మారిపోయిందా మొత్తం సుజాత? ఏడ్చే సుజాత కాస్త నవ్వే సుజాతగా మారిపోయింది చూడండి. మామూలుగా మీ కోర్స్ నేర్చుకోపోయి ఉంటే ఏడుపులతో రాగాలతో ఇంకా తిట్లు, వీలుంటే కొట్టడాలు అలా ఉండేదన్నమాట. ఈవిడికి కాదండి రాగాలన్నీ నాకుండేవి. అవును సార్, మీరు నిజంగా గ్రేట్ ఆమెను భరించారంటే. అంటే ఇది వరకు చాలా డిప్రెషన్ లో ఉండేదండి, ఇప్పుడు వచ్చి చాలా హుషారుగా నాకే పాఠాలు చెప్తుంది. అండ్ వెరీ హ్యాపీ టు సీ సుజాత మీలో చేంజెస్ చూసి. ఎస్ సంతోష్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. మేడం ఒక చిన్న హ్యాపీ న్యూస్ షేర్ చేసుకుందామని యాక్చువల్గా అరేంజ్ చేశాను. ఇది ఒకటి ఫారెన్ ట్రిప్ వచ్చింది మేడం. ఫారెన్ ట్రిప్, సంతోష్, వావ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. యాక్చువల్లీ అది అంటే మేబీ వస్తే నాకు సింగిల్ గా వస్తుందేమో అని ఒక హోప్ ఉండే, బట్ ఏంటంటే టోటల్ ఫ్యామిలీకి ఇచ్చేసింది మా కంపెనీ వాళ్ళు. పూర్తి ఫ్యామిలీకి. దిస్ ఇస్ వాట్ యు ఆర్ ఎ గ్రేట్ మేనిఫెస్టర్. అది యాక్చువల్గా రాశాను మేడం నేను. యాక్చువల్గా అంటే మన రిలేషన్షిప్ లో తర్వాత అంటే ఫ్యామిలీతో నేను ఫస్ట్ టైం ఫ్లైట్ లో ఫ్యామిలీతోనే అంత పిల్లలతోనే వెళ్ళాను అని చెప్పేసి దాంట్లో రాశాను యాక్చువల్గా మీరు అప్పుడు చెప్పినప్పుడు. Very happy to hear from you, Santosh. And yes, I would like to congratulate our Sunita, so she joined Platinum membership, lifetime membership join ayyaru Sunita garu. Okay, would you like to say something? Yes ma'am. Basic గా నేను యోగా టీచర్ ని, సో నాకు ఇది చాలా యూజ్ వస్తుంది లైఫ్ కోచ్ అనేది. నేను నేర్చుకొని మళ్ళీ వేరే వాళ్ళకి మోటివేట్ చేయడానికి. ఏ విషయం మీరు ఏది నేర్చుకున్న దాంట్లో బాగా నచ్చింది? నాకు బాగా నచ్చిందంటే పాజిటివ్ గా, ఎప్పుడు దాని గురించే బాధపడకుండా పాజిటివ్ గా, మీరు చెప్పారుగా పాజిటివ్ గా ఆలోచన చేయాలి. అట్లా 3 years లో మళ్ళీ మనీ మేనేజ్మెంట్, 1 month లో మనం ఇంత సంపాదించుకోవాలని ఒక గోల్ పెట్టుకోవాలి. ఎస్,